మీ సబ్ కాన్షియస్ మైండ్ అది రిజిస్టర్ అయిపోయి ఇక వీడికి ఇవ్వాల్సిందే. ఆటోమేటిక్గా ఇవ్వాల్సిందే. అక్కడ ఏమవుతుంది? అలా వస్తుంది. మీరు రాసే టైంలో మనం లోపల అనుకుంటాం కదా. సో ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఫ్యూ మిల్లీ సెకండ్స్ ముందు నా సబ్ కాన్షియస్ మైండ్ అది అనుకుంటున్నా కాబట్టి అది నాకు స్పీచ్ బయటకు వస్తుంది. నేను రాసేటప్పుడు ఏం జరుగుతుంది? ముందు అనుకుంటాను కదా. సో ఆ టైంలో మన చుట్టాలు పైన వెళ్తుంటారు. ఎవరాళ్ళు వెళ్ళిపోతారు. అది ఎప్పుడు వెళ్ళడం జరిగింది కానీ అనేసి వెళ్ళిపోతారు కాబట్టి రావాల్సిందే. అది జరుగుతుంది కాబట్టి ఆయన కథే జరిగింది, వెంకట్ గారి కథే జరిగింది, నా కథే జరుగుతుంది, మన అందరికీ కూడా అదే. ఇవన్నీ ప్రాపర్గా జరుగుతాయి కాబట్టి ఇందాక సార్ అన్నారు ఎన్ని చైర్స్ ఖాళీ అయితే అన్ని సమోసాలు మిగులుతాయండి. ఇప్పుడు ఏమంటాను, ఎన్ని చైర్స్ ఖాళీ అయితే అబ్బాయికి అంత డబ్బులు మిగులుతాయి. ఎందుకని? గోవాకి రాదు సార్.